సీటు బెల్ట్, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రాణానికి ప్రమాదం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడపరాదు. వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా ఇంటికి చేరండి అంటూ నిజామాబాద్ ఆర్టీఓ ఉమామహేశ్వరరావు అంటున్నారు. మేజర్గా 100 ప్రమాదాల్లో 90-95% మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. అది సంవత్సరానికి కూడా ఈ రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్ పెరగటం, దానివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవటం, ఎన్నో కుటుంబాలను వీధులు పడటం జరుగుతున్నది. ఎక్కువగా జరగటం కారణం ఏంటి? మనము సరి అయిన మార్గంలో వాహనాలు నడపకపోవటం. అంటే సరైన మార్గం అంటే తగు జాగ్రత్తలు, కావాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ పెట్టుకోకపోవటము, సెల్ ఫోన్ వాడటము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటము, ఓవర్ స్పీడింగ్, ఎక్కువ ఆటోల్లో ఎక్కువ ప్రజలు ప్రయాణించటము, లారీలో ఓవర్లోడ్ వేయటము, అట్లనే మత్తు పదార్థాలు తీసుకుని వెహికల్ నడపడం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కారు నడిపేవారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి. బైకు నడిపే వారితో పాటు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడపరాదు. ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని నిజామాబాద్ ఆర్టీఓ ఉమామహేశ్వరరావు తెలిపారు. జనవరి 1, 2025 నుంచి జనవరి 31, 2025 వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించబడతాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలతో రోడ్డు భద్రతపై రోడ్డు యూజర్స్ కి అవగాహన కల్పిస్తున్నాం. సంవత్సరానికి సుమారు 4 లక్షలకు పైగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందులో 1,70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది వారి అవయవాలు కోల్పోయారు, ఇంజురీస్ అయ్యారు. మేజర్గా జరుగుతున్న తప్పిదాలన్నీ మానవ తప్పిదాలతోటే జరుగుతున్నాయి. 95% మానవ తప్పిదాలతో జరిగితే 5% మాత్రమే వాతావరణ ప్రభావంతో జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ విషయంలో ప్రజలు తగు సూచనలు, సలహాలు తీసుకొని ట్రాఫిక్ నియమ నిబంధనలతో వాహనాలు నడిపినట్టయితే అందరూ సురక్షితంగా ఉంటారని ఆయన తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ. నిన్నటి నుంచి అనగా 1/1/2025 జనవరి 2025 మొదటి రోజు నుంచి 31/1/2025 అంటే నెలాఖరు వరకు నేషనల్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించబడతాయి. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాలతో ఆ విషయంలో ఈ భద్రతా సూచనలు ప్రజలకి, రోడ్ యూజర్స్కి, ఎందుకంటే మనకి సంవత్సరానికి సుమారుగా 4 లక్షల పైచీలకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సుమారుగా 1,70,000 మంది పైచీలకు ప్రాణాలు కోల్పోతున్నారు. 4 లక్షల మంది అవయవాలు కోల్పోవటం, ఇంజురీస్ అవ్వటం జరుగుతుంది ప్రమాదాల బారిన పడి. మేజర్గా 100 ప్రమాదాల్లో 90-95% మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. అది సంవత్సరానికి కూడా ఈ రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్ పెరగటం, దానివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవటం, ఎన్నో కుటుంబాలను వీధులు పడటం జరుగుతున్నది. ఈ విషయంలో ప్రజలకి తగు సలహాలు, సూచనలు ఇవ్వడానికని రహదారిని, అంటే ప్రతి వాళ్ళు కంపల్సరీ రహదారిని, అంటే రోడ్డు యూజర్ కిందనే వస్తారు కాబట్టి ఆల్ సెక్షన్స్ ఆఫ్ యూనిట్స్, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ప్రజల్స్లో, అంటే ప్రజల్లో కానీ, లేకపోతే స్టూడెంట్స్లో కానీ, ఎక్కడైనా రోడ్డు ఆటో వాళ్ళతో కానీ, అట్లే లారీలతో కానీ, అట్లనే మా ఆఫీసులకు వచ్చే ప్రజలతో కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఈ రోడ్డుకు సంబంధించిన రోడ్డు యూజ్ చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమి అంటే, ఈ జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం మానవ తప్పిదాలు, మిగతా 5% రోడ్డు కండిషన్స్, వెదర్ కండిషన్స్ ఈ జరుగుతున్నాయి. అంటే ఎక్కువగా జరగటం కారణం ఏంటి? మనము సరి అయిన మార్గంలో వాహనాలు నడపకపోవటం. అంటే సరైన మార్గం అంటే తగు జాగ్రత్తలు, కావాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ పెట్టుకోకపోవటము, సెల్ ఫోన్ వాడటము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటము, ఓవర్ స్పీడింగ్, ఎక్కువ ఆటోల్లో ఎక్కువ ప్రజలు ప్రయాణించటము, లారీలో ఓవర్లోడ్ వేయటము, అట్లనే మత్తు పదార్థాలు తీసుకుని వెహికల్ నడపడం. ఇవంతా కాకుండా ఇప్పుడు ఎక్కువగా గమనిస్తుంది మైనర్స్కి వెహికల్స్ ఇస్తున్నారు. సరి అయిన స్పందించకపోతే యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంటుంది.
ఎమర్జెన్సీ టైంలో. దానివల్ల అతనికి ప్రమాదం ఉంటుంది, లేదా ఎదురు పాదచారులకు కానీ రోడ్డు యూజర్స్కి కానీ ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంది. ప్రాణాలు కోల్పోవడం కానీ లేదా అవయవాలు కోల్పోవడం కానీ జరుగుతుంది. ఎందుకంటే మొన్న కూడా మేము చూసాము, ఒక తల్లి తన కొడుకుకి బండి ఇచ్చింది. అతను మైనర్, అంటే తక్కువ చిన్న ఏజ్ 16 సంవత్సరాల కుర్రాడు నడపడంతో ఒక వృద్ధునికి తగిలి ఆయన మరణించారు. ఆమె మీద కేసు బుక్ అయింది. లైసెన్స్ ఉండాలి, తర్వాత సెల్ ఫోన్ వాడకండి, మత్తు పదార్థాలు సేవించి కానీ బండి నడపకండి, సీట్ బెల్ట్ తప్పకుండా వాడండి. సీట్ బెల్ట్ వాడకపోవడం వల్ల టెక్నాలజీ పరంగా ఉపయోగపడదు ఒకటి. తర్వాత సీట్ బెల్ట్ వాడకుండా మనం యాక్సిడెంట్ అయినప్పుడు సడన్ ఇంపాక్ట్తో బండి నుంచి బయటికి వచ్చి హెడ్ ఇంజరీస్ కావడం జరుగుతుంది. కాబట్టి సీట్ బెల్ట్ వాడండి కంపల్సరీ. అట్లానే ఓవర్లోడ్ ఆటోలో కూడా పరిమితికి మించి ప్రయాణం చేయకండి. మోటార్ సైకిల్ అప్పుడు ఇద్దరు హెల్మెట్ పెట్టండి, ముందు వారు వెనక వాళ్ళు కూడా పెట్టుకోండి. ఎటువంటి సెల్ ఫోన్ వాడొద్దండి. అట్లనే మత్తు పదార్థాలు సేవించి బండి నడపకండి. దయచేసి ఇవన్నీ గమనించి మొత్తం మన ఇది రహదారికి సంబంధించిన వెహికల్ నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు కరెక్ట్గా పాటించి సురక్షితంగా ఇంటికి చేరండి అని మా మనవి.